ప్రతిరోజు యూపీఎస్సీ ఏపీఎస్సీ కావాల్సినటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం. అలాగే సమాజంలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని చదవాలి, నేర్చుకోవాలనేటువంటి తపన ఉండేటువంటి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. దానిలో భాగంగా ఇవాళ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. మీరందరూ కూడా చూస్తుంటారు, ఇటీవల మార్కెట్లోకి ఏదైనా కొత్త రకమైన మెడిసిన్ కానీ వ్యాక్సిన్ కానీ వస్తే ఖచ్చితంగా ఎగ్జామినేషన్ లో వస్తుందని చెప్పాను. అలాంటి విషయం ఈ రోజు వచ్చింది. అదేంటంటే ఇండియా అప్రూవ్స్ ఫస్ట్ డెంగ్యూ వ్యాక్సిన్ ఫర్ పర్సన్స్ ఏజ్ 4 to 60. అంటే డెంగ్యూ అంటే తెలియని వాడు ఎవరైనా ఉన్నారా అభినంలో? ఎవరు లేరు. ఎందుకంటే డెంగ్యూ రావడం, దోమలు కుట్టించుకోవడం, దోమలు వచ్చిన తర్వాత కుట్టిన తర్వాత హాస్పిటల్ అడ్మిట్ కావడం, డబ్బులన్నీ కాల్ చేసుకుంటే పర్వాలేదు. ఎప్పుడు బయటపడతామా, ప్రాణాలు ఎలా బయటపడతామా, అప్పుడు బొప్పాయి పరం పప్పాయ ఆకులు రసాలు తాగడం, ఇది చూస్తున్నాం. ఇది ఎంత ప్రమాదకరంగా ఉందంటే ఈ రోజు ప్రపంచంలో ఉండేటువంటి డెంగ్యూ కేసుల్లో 1/3 ఎక్కడ ఉన్నారంటే ఇండియాలో ఉన్నారు. దాదాపు ఒక 11 times 20 years గా చూస్తే 2 decades చూస్తే 11 times డెంగ్యూ కేసులు ఇండియాలో ఎక్కువనే. అంటే ఈ దోమలు అనేది ఎక్కువ అవుతున్నాయి, గుర్తవుతుంది మనకి. ఎనివే ఆ టాపిక్ లో మరి ఇంత ప్రమాదకరంగా ఉండేటువంటి డెంగ్యూకి సంబంధించి ఒక వ్యాక్సిన్ ఇస్తే బాగుండేమో. ఎందుకంటే దోమలు ఎట్లా కుట్టించుకుంటాం, దోమలు ఆపలేకపోతున్నాం. పుట్టిన నాకు ఏం కాకుండా ఉండాలంటే ఒక వ్యాక్సిన్ ఇస్తే బాగుండు, టీకా అంటాం కదా అలాంటి. సో అలాంటిది ఈ రోజు విషయంలో మనం స్టార్ట్ చేస్తాం. సైన్స్ అండ్ టెక్నాలజీ కింద వస్తుంది. కాబట్టి ఇండియా అప్రూవ్స్ ఫస్ట్ డెంగ్యూ వ్యాక్సిన్. మొట్టమొదటిగా డెంగ్యూ కంటే ఒక వ్యాక్సిన్ భయపడే పరిస్థితి లేదు, దోమలు కుట్టించుకున్నా మీకు ఏం ఇబ్బంది కాదు అనే ఉద్దేశంతో ఈ రోజు వార్తల్లోకి వచ్చింది. ఇండియా హస్ అప్రూవ్డ్ ఇట్స్ ఫస్ట్ డెంగ్యూ వ్యాక్సిన్. కాబట్టి భారతదేశము తన మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్ ని అప్రూవ్ చేయడం జరిగింది. ఎట్లా అంటే దీనికి ఒక DCGA ఉంది, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటారు. DCGA డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అంటాము, DCGA అంటాం. వాళ్ళు ఏం చేశారంటే మార్కెట్ కి ఆథరైజేషన్ ఇచ్చారు. మార్కెట్ చేసుకోవడం, వ్యాపారంలో మీరు అమ్ముకోవచ్చు, మార్కెట్ లో యూజ్ చేయొచ్చు అని ఆథరైజేషన్, అధికృతాన్ని మార్కెట్ ఆథరైజేషన్ అంటాం. సో ఆ విధంగా రావడం వల్ల అది ఎవరికి ఇచ్చారంటే టకేడా అనేటువంటి ఒక బయో ఫార్మాక్యూటికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇది కంపెనీ. సో ఈ కంపెనీకి ఆథరైజేషన్ ఇచ్చారు. అయ్యా మీరు కనిపెట్టినటువంటి ఏదైతే డెంగ్యూ వ్యాక్సిన్ అంటున్నారో ఇది సురక్షితమైంది, సేఫ్ గా ఉంది, ప్రజల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కాపాడుతున్న భరోసా ఇస్తే ఇవ్వాలి కాబట్టి దీన్ని ఇవ్వడం జరిగింది. ఆ మెడిసిన్ పేరు ఏంటంటే క్యూడెంగా, QDENGA. సో డెంగ్యూ వైరస్ పేరుని ఇక్కడ ముందు పెట్టారు, జాగ్రత్తగా గమనిస్తే స్పెల్లింగ్ ని. క్యూడెంగా అనే పేరుతో ఎవరికి ఇచ్చారు కంపెనీ ఎగ్జామ్స్ అడుగుతారు. టకేడా బయో ఫార్మాక్యూటికల్స్ ఇండియా లిమిటెడ్. ఈ టకేడాను గుర్తుపెట్టుకోండి కనీసము. అలాగే ఇక్కడ వచ్చేసరికి క్యూడెంగా అనే వ్యాక్సిన్ తయారు చేసిన కంపెనీ అంటే వీళ్ళు. ఈ కంపెనీకి పర్మిషన్ ఇచ్చిందంటే DCGA అంటే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. కాబట్టి ఇక్కడ ఒక మేజర్ స్టెప్ అనుకోవచ్చు. ఎందుకంటే భారతదేశం అనేక ప్రయత్నాలు చేస్తుంది దేనికోసము, టు కంబాట్ వన్ ఆఫ్ ఇట్స్ మోస్ట్ వైడ్ స్ప్రెడ్ మస్కిటో బర్న్ డిసీజ్. దోమల వల్ల అనేకమైనటువంటి జబ్బులు వస్తున్నాయి మనకి. కాబట్టి ఈ మస్కిటో బర్న్ అంటే మస్కిటో బైట్ వల్ల మనకు వచ్చేటువంటి వ్యాధుల్లో అత్యంత ప్రమాదకరంగా అంత విస్తృతంగా వ్యాపించేటువంటి డిసీజ్ ఏమంటే అందరూ తెలిసిందే డెంగ్యూ. డెంగ్యూ అంట అని హాస్పిటల్ పోవడం, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం చూస్తున్నాం. చిన్న పిల్లల కాడి నుంచి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారంటే ఆ ఫ్యామిలీస్ కానీ చాలా మంది చనిపోతున్నారు కూడా. సో అలాంటి పరిస్థితుల్లో నిజంగా భారతదేశానికి ఇది ఒక, ఎందుకంటే ఎక్కువ కేసులు మన దాంట్లో ఉంటున్నాయి, ఇలాంటప్పుడు ఇలాంటి శుభవార్త ఇది. సో ఈ విధంగా చూస్తున్నాం. క్యూడెంగా TK003 అంటాం టెక్నికల్ గా. డెంగ్యూ వ్యాక్సిన్ టెట్రా వ్యాలెంట్ గుర్తుపెట్టుకోండి. 4 రకాల స్ట్రెయిన్స్ ఉంటే 4 రకాల పనిచేస్తున్నటువంటి టెట్రా వ్యాలెంట్ ఉండదు. క్యూడెంగా దాని ఫార్ములా TK003 గుర్తుపెట్టుకోండి. TK003 ఇక్కడ చూస్తున్నాం మస్కిటో ఉంది, అన్నింటిలో టెంపరేచర్ రిలీజ్ చేస్తా ఉంటే ఇక్కడ వ్యాక్సిన్ అడ్డం వచ్చింది, ఇక్కడ పాపం ఫీల్ అవుతా ఉన్నట్టు ఇక్కడ మస్కిటో మరి చూస్తున్నాం. మరి ఈ విధంగా చూసినప్పుడు ఈ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా DCGA అంటే ఏంటి, ఏం చేస్తుందని తెలుసుకోవాలి. ఎగ్జామినేషన్ లో ఇలాంటి యాంగిల్ చూసుకోవాలి. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా DCGA అంటే ఏంటి అంటే, ఎందుకంటే భారతదేశంలో ఈ కంట్రీ యొక్క హెల్త్ కేర్ సెక్టర్ అంటే ఏంటి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని హెల్త్ కేర్ సెక్టర్ అంటాం. ఈ ఆరోగ్య రంగానికి సంబంధించి రెగ్యులేటరీ అథారిటీ చాలా ఉన్నాయి.
అంటే ఎలా నియంత్రించాలి, ఏ రకంగా ఉండాలి, హెల్త్ ఎలా కాపాడాలి, ప్రజలకే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వానికి. సో దానికి సంబంధించి ఒక మోస్ట్ సిగ్నిఫికెంట్ రెగ్యులేటరీ అథారిటీ కింద ఈ డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా డిసిజి అని చెప్పచ్చు. మరి భారతదేశం చూస్తే ఇక్కడ మనకు వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, ప్రపంచంలో ఫార్మాస్యూటికల్స్ మందులు చేసేటువంటి పెద్దది ఏంటంటే మన భారతదేశంలో చెప్పాలంటే. అంత పెద్ద భారతదేశానికి మరి రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. మన ప్రపంచంలో పెద్ద నేను ఎగుమతిదారుని, తయారీదారుని, ప్రొడ్యూసర్ని అని చెప్పి ఇష్టంగా చేస్తామా? నాసిరకం మందులు వస్తే ప్రాణాలు తీస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాం, అన్నిటికీ నెగ్లెక్ట్ చేస్తున్నాయి. ఇలాంటప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక మెషినరీ, ఒక యంత్రాంగం ప్రభుత్వం నుంచి ఉండాలంటే అదే డిసిజి. అర్థమైంది? అది ఏం చేస్తుంది? డ్రగ్ క్వాలిటీ, ఆ క్వాలిటీ ఉందా లేదా డ్రగ్కి, అలాగే సేఫ్టీ, ఇది ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటపడకుండా సురక్షితమా కాదా, సేఫా కాదా, అలాగే దానికి ఎఫికసీ ఏంటి, ఇవన్నీ కూడా ఈ యొక్క భారతదేశంలోనే అపెక్స్ అత్యున్నతమైనటువంటి బాధ్యత కలిగినటువంటి సంస్థ పేరే డిసిజిఐ, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఎగ్జామినేషన్ క్వశ్చన్ అడిగితే అది ఏంటి రాయగలుగుతారు. మరి ఈ డిసిజి అంటే మీరు ఏమనుకుంటున్నారంటే కేవలం మెడిసిన్స్ మాత్రమే, వ్యాక్సిన్స్ మాత్రమే రెగ్యులేట్ చేసి అనుకుంటారు. నో, దాంతో పాటు ఏం చేస్తుందంటే మెడికల్ డివైసెస్, ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి రకరకాలుగా, ఆ ఇన్స్ట్రుమెంట్ కూడా ఇది సురక్షితమైనదా కాదా, సేఫా కాదా, దాని క్వాలిటీ ఏంటి అలా చూస్తుంది. అలాగే క్లినికల్ ట్రయల్స్, క్లినికల్ ట్రయల్స్ అంటే ప్రజలకు ఏదైనా ఒక వ్యాక్సిన్ కానీ, ఒక టాబ్లెట్ కానీ, ఒక ఇంజెక్షన్ కానీ, ఇంకేదైనా మెడిసిన్ కానీ మార్కెట్లోకి వచ్చే ముందు ట్రయల్స్ జరగాలి, ప్రయోగాలు జరగాలి. ఈ ప్రయోగాలు హ్యూమన్స్ కంటే ముందు అనిమల్స్ చేస్తారు. ఈ విధంగా దాంట్లో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 విధంగా దానికి వీళ్ళు కంట్రోల్ చేస్తూ మానిటర్ చేస్తుంటే తర్వాత అన్ని అయిన తర్వాత ఇది సురక్షితంగా ఉంది అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అప్రూవల్ వస్తుంది. అప్పుడు మాత్రమే ప్రజలకు వదలాలి. అథారిటీ మెకానిజం. సో కాబట్టి క్లినికల్ ట్రయల్స్ అంటే ఈ క్లినికల్ ట్రయల్స్ కూడా రెగ్యులేట్ చేస్తుంది. దాంతో పాటు లైసెన్సింగ్ ప్రాసెస్, లైసెన్స్ ఇవ్వాలా వద్దా. సో కాబట్టి ఈ విధంగా మెడిసిన్స్ ని, వ్యాక్సిన్స్ ని రెగ్యులేట్ చేయడమే కాకుండా అటు మెడికల్ డివైసెస్, మెడికల్ సంబంధించినటువంటి అన్ని రకాల పరికరాలను, క్లినికల్ ట్రయల్స్ ఈ ప్రజలకు వదలాలా వద్దనే విషయాన్ని, లైసెన్సింగ్ ప్రాసెస్ ఎవరికి మనం ఇవ్వాలి అనే దాన్ని ఈ విధంగా చేసేటువంటి ఇది ఇప్పుడు చెప్పినటువంటి డిసిజిఐ, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. మరి ఇది ఏ చట్టం కింద ఏర్పడింది? ఇష్టం చేయడానికి ఉండదు కదా. ఎస్, యాక్ట్స్ తెలియాలి మీకు. ఎందువల్ల అంటే ఏ చట్టం కింద ఈ పనిచేస్తుందంటే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940. సో ఇండిపెండెన్స్ రాకముందు నుంచి ఒక చట్టం ఉంది, అలాగే అమెండ్మెంట్స్ ఉన్నాయి. సో డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940, దాంతో పాటుగా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్ 1945. ఈ రెండు కూడా ఇండిపెండెన్స్ ముందే చేశారని చెప్తున్నాము. దాని తర్వాత అమెండ్మెంట్ చాలా వచ్చాయి. సో వీటి కంట్రోల్, వీటికి అనుగుణంగా ఇప్పుడు చెప్పినటువంటి డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా డిసిజిఐ పనిచేస్తుంది. ఈ విధంగా వ్యాక్సిన్స్ కానీ, మెడిసిన్స్ కానీ, అలాగే మనం చెప్పినటువంటి మెడికల్ డివైసెస్, ఇన్స్ట్రుమెంట్స్ కానీ, క్లినికల్ ట్రయల్స్ వాటిని కానీ, లైసెన్స్ ప్రాసెస్ అని ఇవన్నీ రెగ్యులేట్ చేసేటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అపెక్స్ అథారిటీ అత్యున్నతమైన సంస్థే డిసిజి. సో ఎగ్జామినేషన్ లో దీనికి సంబంధించి ఎటువంటి క్వశ్చన్ వచ్చినా మీరు రాయగలుగుతారని అనుకుంటున్నాను. మరి దాని తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి ఒకటి చూస్తే ఈ ఇండియాకి సంబంధించినటువంటి క్యూడెంగా అనేటువంటి ఒక లేబుల్ తో మార్కెట్ లోకి వచ్చింది. ఇది ఈ డెంగ్యూ వైరస్ కి మెడిసిన్. ఎవరు డెవలప్ చేశారంటే తకేడా, తకేడా అనేటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీ. ఇది ఎవరికి పనిచేయడానికి మెడిసిన్ అంటే ఇండివిజువల్స్ ఆఫ్ 4 to 60 years ఆఫ్ ఏజ్, 4 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను రౌండ్ ఆఫ్ చేసిన ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ మీకు. సో కాబట్టి 4 to 60 years ఆఫ్ ఏజ్ వాళ్ళకి కోసం ఉద్దేశించబడింది. మరి ఎన్ని డోసులు ఇస్తారు అడగచ్చు ఎగ్జామినేషన్ లో. 2 డోస్ వ్యాక్సిన్, ఇది 2 డోసులు ఇస్తారు, 2 డోస్ లో ఇస్తారు. మరి దేనికి అంటే ప్రొటెక్ట్స్ అగైన్స్ ఆల్ 4 డెంగ్యూ వైరస్ సీరోటైప్స్ అంటున్నాం. ఎందుకంటే డెంగ్యూలో 4 రకాలు ఉంటాయి. ఈ 4 టైప్స్ కే పనిచేస్తుంది. అంటే ఒకదానికి పనిచేసి అలా పనిచేసి ఉండొచ్చు. ఎందుకంటే స్ట్రెయిన్స్ అంటాం, ఆ వైరస్ లో ఉండేటువంటి జీన్స్ వల్ల రకరకాల స్ట్రెయిన్స్ వస్తాయి. కోవిడ్-19 చూసాం మనం, దాని తర్వాత వచ్చి చూస్తున్నాం ఒమిక్రాన్ ఇలా. సో ఈ విధంగానే ఈ డెంగ్యూలో 4 రకాలైన స్ట్రెయిన్స్ ఉంటే ఈ 4 రకాలైన స్ట్రెయిన్స్ కి ఇప్పుడు చెప్పినటువంటి ఈ డెంగ్యూ వ్యాక్సిన్ అనేటువంటి క్యూడెంగా అనేటువంటి తకేడా కంపెనీ తయారు చేసింది, అన్నిటికీ పనిచేస్తుంది. అయితే ఇక్కడ మరి సార్ మరి టెస్టింగ్ కి సంబంధించి నాకు పనిచేస్తలేదు ఎలా తెలుస్తుంది సార్? టెస్టింగ్ అంటే నో ప్రయర్ టెస్టింగ్.
మరి దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ లో టేక్ అవేస్ గా మీకు ఉపయోగపడేటువంటి సమాచారాన్ని, అలాగే పబ్లిక్ ఎవరైతే వీడియో చూస్తున్నారో అందరికీ ప్రజల సంబంధించిన ఆరోగ్యం కాబట్టి దీనికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యాంశాన్ని కీ ఫీచర్స్ చూద్దాం. ఇప్పుడే మాట్లాడినట్టుగా మొట్టమొదటి డోసేజ్ షెడ్యూల్ ఎంత వాడచ్చు అంటే ఇక్కడ 0.5 ml ఇంజెక్షన్స్ లోపల వాడతాం. 0.5 ml ఎన్ని వాడాలి? 2 డోసులు తీసుకోవాలంటే 2 ఇంజెక్షన్ తీసుకుంటారు. ఎలా తీసుకుంటారు, ఎక్కడ తీసుకుంటారు అంటే సబ్క్యూటేనియస్, మీకు స్కిన్ ఉంది కదా దాని కింద నెక్కిస్తాం సబ్క్యూటేనియస్, ఆ విధంగా తీసుకుంటాం. ఎన్నిసార్లు తీసుకోవాలి? 2.5 నెలలు. ఎప్పుడు తీసుకోవాలి గ్యాప్ అంటే 3 months. ఫస్ట్ సార్ తీసుకున్న తర్వాత 3 months గ్యాప్ లో 2వ వ్యాక్సిన్ తీసుకుంటే మీరందరూ సేఫ్. ఈ వ్యాక్సిన్ మార్కెట్ లోకి వచ్చేసింది, మీరందరూ కూడా తీసుకోండి, నేను తీసుకుంటాను. ఓకే, సో మరి ఈ విధంగా చూసినప్పుడు నో ప్రీ స్క్రీనింగ్ రిక్వైర్డ్. సార్ స్క్రీనింగ్ అవసరమా? మీకు ఎలర్జీ వస్తుంది సార్, నా పడదు సార్ అంటాం. నో స్క్రీనింగ్. ఎగ్జామినేషన్ అడుగుతాడు ప్రీ స్క్రీనింగ్ అవసరమా అంటే అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ ఈ వ్యాక్సిన్ అనేది అడ్మినిస్టర్డ్ రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ ద పర్సన్ హస్ ప్రీవియస్లీ బీన్ ఇన్ఫెక్టెడ్ విత్ డెంగ్యూ. సార్ ఇంతకుముందు డెంగ్యూ రాలేదు, మరి వేసుకుంటే సార్ ఇంతకుముందు నాకు డెంగ్యూ వచ్చింది వేసుకుంటుంది. అమ్మ నీకు ఇంతకుముందు ప్రీవియస్ హిస్టరీతో సంబంధం లేకుండా నీకు డెంగ్యూ వచ్చి ఉండొచ్చు, రాకుండా ఉండొచ్చు. నీ ప్రీవియస్ హిస్టరీతో సంబంధం లేకుండా ఈ వ్యాక్సిన్ ని ఎవరైనా వేసుకోవడానికి సేఫ్ అని చెప్తున్నారు. అలాగే నో ప్రీ వ్యాక్సినేషన్ స్క్రీనింగ్. జనరల్ ఏంటంటే ఒక వ్యాక్సిన్ పనిచేస్తుంది, నాకు పని చేయవచ్చు, రియాక్షన్ వస్తుంది, అందుకే టెస్ట్ చేస్తారు, టెస్ట్ అవసరం లేదు. కాబట్టి ఎలాంటి మనకు ప్రీ వ్యాక్సిన్ స్క్రీనింగ్ లేకుండా వేసుకునేటువంటి వ్యాక్సినే ఇప్పుడు వచ్చినటువంటి క్యూ డెంగా తయారు చేసిన కంపెనీ టకైడా. మరి దీని యొక్క ఎఫికసీగా చూస్తే అది దేనికి ఉపయోగపడుతుంది? ఇప్పుడే ఆల్ 4 డెంగ్యూ సీరోటైప్స్. కాబట్టి డెంగ్యూకు సంబంధించినటువంటి 4 స్ట్రెయిన్స్ ఉన్నాయి జనరల్ గా. ఈ 4 సంబంధించిన వాటికి అన్నిటికీ పనిచేస్తుంది. ఎందుకంటే డెంగ్యూలో రకాలు ఉంటాయి, COVID-19 చెప్పినట్టుగా. సో అలా కాకుండా అన్నిటికీ పనిచేస్తుంది. దాన్ని DNV1, DNV2, DNV3 అంటారు, DNV4 అంటారు. DN డెంగ్యూ, V అంటే వైరస్. కాబట్టి డెంగ్యూ సంబంధించిన వైరస్ 1, 2, 3, 4 అన్ని రకాలైన సీరోటైప్స్ కి, అన్ని రకాలైనటువంటి మనకు ఉండేటువంటి డైరెక్ట్ స్ట్రెయిన్స్ కి పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి మంచి మార్కెట్ లోకి మంచి మందు వచ్చింది. మరి ఇక్కడ మన యాక్సెసిబిలిటీ సార్ మనం చూస్తే ఈ వ్యాక్సిన్ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలుసు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచంలో ఉండే అన్ని దేశాల యొక్క పౌరుల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి WHO ఉంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటాం, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటాం. సో అక్కడ ఈ వ్యాక్సిన్ అది ప్రీ క్వాలిఫికేషన్ పొందింది, అయ్యా దీన్ని ఇవ్వచ్చు, ప్రపంచంలో సురక్షితమైనది అది నిర్ధారించింది. అదే విధంగా అప్రూవ్డ్ ఇన్ ఓవర్ 40 కంట్రీస్, దాదాపు 40 దేశాల్లో అప్రూవల్ పొందిన తర్వాత మనకు ఉండేటువంటి BCGI భారతదేశంలో మార్కెట్ చేయడానికి ఆథెంటికేషన్ ఇచ్చింది. సో కాబట్టి ఈ రోజు న్యూస్ లో చూస్తే అటు హిందూ కావచ్చు, ఇండియన్ ఎక్స్ప్రెస్ కావచ్చు, నేషనల్ ఛానల్స్ లో అన్నిట్లో ప్రధాన వార్త, అందుకే ఫస్ట్ విషయం కింద దీన్ని తీసుకున్నాం. ఇది పబ్లిక్ హెల్త్ మనకు వస్తుంది, అన్నిటికీ మనకు వచ్చే ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇది ఎగ్జామినేషన్ లో రావడానికి అవకాశం ఉండే ఇష్యూ కింద చెక్ చేసుకోండి. రైట్, మరి ఈరోజు చాలా వరకు అన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ మొదలుపెట్టారు, అలాగే కంటిన్యూ అవుతున్నాను. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది కొంచెం స్టూడెంట్స్ ఇబ్బంది పెడుతుంది, మరి ఇంట్రెస్టింగ్ ఉంటుంది అదే టైంలో. సో అలాంటి ఐటమ్ కూడా తీసుకున్నాం. ఆపరేషన్ సదరన్ రెడీనెస్ 26 to 26 nations MS-60R Seahawks boost India's undersea agility technology. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తుంది, డిఫెన్స్ టెక్నాలజీ, ఎస్పెషల్లీ డిఫెన్స్ టెక్నాలజీ రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఇష్యూని ఈ రోజు మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా డిస్కస్ చేస్తున్నాను. కాబట్టి మీరు అందరూ చూస్తుంటారు వార్తల్లో ఇండియన్ నేవీస్ మల్టీనేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్. జనరల్ గా చెప్పాను, ఏదైనా ఫస్ట్ వస్తే ఇప్పుడు చెప్పిన వ్యాక్సిన్ లాంటి ఎగ్జామినేషన్ వస్తాయి, అలాగే మిలిటరీ ఎక్సర్సైజ్ ఉంటాయి, కొన్ని ఇండివిజువల్ చేస్తాం, కొన్ని జాయింట్ చేస్తుంటాం. ఇలాంటి వేరే పేరుతో నిక్ నేమ్స్ లా పెడతారో అలాంటివి వస్తాయి కాబట్టి ఎగ్జామినేషన్ అలాంటివి జరిగేవాళ్ళు. సో కాబట్టి జాగ్రత్త చూసుకోండి. దాని పేరు ఏంటంటే ఆపరేషన్ సదరన్ రెడీనెస్ 26.2. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీని పేరు మనం మాట్లాడేది ఆపరేషన్ సదరన్ రెడీనెస్. ఆపరేషన్ సదరన్ రెడీనెస్ 26-2 అనుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే జూలై 20th స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయిందంటే సదరన్ నేవల్ కమాండ్ ఇన్ కోచి. కేరళలో కోచి ఉంది కదా, ఆ కోచిలో సదరన్ నేవల్ కమాండ్ ఉంటుంది. ఈ నేవల్ సంబంధించి కమాండ్స్ అన్ని మీకు తెలుసు, మీరు చదువుకోండి. సో కాబట్టి ఈ సదరన్ నేవల్ కమాండ్ కోచిలో ఎక్కడ ఉందో అక్కడ జూలై 20th స్టార్ట్ అయింది.
మరి ఇక్కడ పార్టిసిపెంట్స్ ఎన్ని ఉన్నాయంటే 26 కంట్రీస్ ఉన్నాయి. ఇక్కడ పాల్గొంది 26 కంట్రీస్ పాల్గొంటున్నాయి. దాని పేరు ఏంటంటే ఆపరేషన్ సదరన్ రెడీనెస్ 26.2 అని గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటంటే భారత నౌకాదళానికి సంబంధించినటువంటి మల్టీనేషనల్ బహుళ జాతి అనేక సంబంధించి మెరైటైమ్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్, సముద్ర రంగానికి సంబంధించి సురక్షితంగా ఉండాలి కదా, దానికి సంబంధించినటువంటి ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ ని మనం ఆపరేషన్ సదరన్ రెడీనెస్ 2.2 అంటున్నాం. కాబట్టి సైమల్టేనియస్ గా ఇదే సందర్భంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ ఇండియన్ నేవీ ఏమవుతుందో భారత నావికాదళము అది బూస్టింగ్ ఇట్స్ ఫ్లీట్ విత్ రీసెంట్ డెలివరీస్ ఆఫ్ MH-60R సీకా మల్టీ రోల్ హెలికాప్టర్స్. మల్టీ రోల్ అంటే ఏంటి? కేవలము ఏ పర్పస్ తో తయారు చేశారంటే ఒక అటాక్ కోసం చేస్తాం, డిఫెన్స్ చేస్తాం, దీనికోసమే కాకుండా రెస్క్యూ ఆపరేషన్స్ ఉంటాయి, రక్షించేవి. ఇలాగ అనేకమైన వాటిల్లో పాల్గొనే వాటి, అదేవిధంగా లాజిస్టిక్స్ రవాణాకు చేరవేయాలి ఎక్కడ తీసుకెళ్ళి. సో ఇలాగ అనేక వాటిలో పనిచేసే వాటిని మనం మల్టీ రోల్ హెలికాప్టర్స్ అంటాం. అలాంటి హెలికాప్టర్స్ లో MH-60R ఎగ్జామినేషన్ లో MH-60R అంటే ఏంటంటే సీహాక్ అంటుందని. సీహాక్ అనేటువంటి బ్రాండ్, అది మల్టీ రోల్ హెలికాప్టర్. అది ఈ రోజు ఎక్కడుందంటే INS గరుడ అనే కోచి పైన ఇది కూడా వచ్చింది. అంటే ఈ ఎక్సర్సైజ్ జరుగుతుంటే ఇదే సమయంలో అందరికి కనువిందు చేస్తూ మనకు ఈ కోచిలో ఉండేటువంటి INS గరుడ, ఇండియన్ నేవల్స్ గరుడ అనే షిప్ ఉంది కదా, ఆ షిప్ పైన ఈ హెలికాప్టర్స్, ఏ హెలికాప్టర్స్ అవి మల్టీ రోల్ హెలికాప్టర్స్. అంటే అనేక పనులు చేయగలుగుతాయి, లాజిస్టిక్ చేయగలుగుతాయి, డిఫెన్స్ చేయగలుగుతాయి. అవి చేయడానికి అన్ని రకాలుగా పనికొచ్చే రెస్క్యూ ఆపరేషన్ పాల్గొనేటువంటి ఈ మల్టీ రోల్ హెలికాప్టర్, ఆ పేరు వచ్చి MH-60R సీహాక్ హెలికాప్టర్స్. ఇవి కనబడడం జరిగింది. దాన్ని ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవడం విజువల్స్ రూపంలో చూస్తే ఇక్కడ చూస్తున్నాం ఆపరేషన్ సదరన్ రెడీనెస్ 2026.2 ఇది M1. సో ఇక్కడ ఇండియన్ నేవీ దాన్ని ఎక్కడ చేస్తున్నాం అంటే ఇక్కడ టోటల్ చూస్తే కంబైన్డ్ టాస్క్ ఫోర్స్ 154 అంటారు, దీని ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నాం మనం ఇప్పుడే మాట్లాడే హెలికాప్టర్స్ గురించి. MH-60R సీహాక్ హెలికాప్టర్స్ ఇండియాస్ న్యూ మెరైన్ ఫోర్స్ మల్టిప్లైయర్. భారత నౌకాదళం యొక్క శక్తి సామర్థ్యాలు దీంతో రెట్టింపు అయిపోయినాయి. ఎందుకంటే ఎవరైనా అటాక్ చేయడానికి వీలుగా ఈ రోజు మన చేతిలో సీహాక్ హెలికాప్టర్స్ ఉన్నాయి. దాని పేరు గుర్తుపెట్టుకోండి, MH-60 క్యాపిటల్ ఆర్. మరి అదే సమయంలో ఇప్పుడు గరుడ వాడారు, ఈ గరుడ పైన హెలికాప్టర్స్ ఉంటాయి. మరి ఇక్కడ INS గరుడ ఉంది, ఇది గరుడ. సో కాబట్టి మన భారత నౌకాదళం యొక్క సత్తాను చాటేటువంటి సమయం, రెడీనెస్, సన్నద్ధ గుణాలు ఎలాంటి సవాలైనా ఎదుర్కొంటామంటే ఈరోజు జరుగుతోంది. మరి దానికి సంబంధించి చూస్తే ఈ మల్టీనేషనల్ ఎక్సర్సైజ్, ఈ అనేక దేశాలు 26 కంట్రీస్ పాల్గొంటారు. ఇక్కడ మాట్లాడాం 26 నేషన్స్. ఇవేం చేస్తున్నాయంటే వాటి ఫోకస్ ఏంటంటే మెరైటైమ్ సెక్యూరిటీ ట్రైనింగ్. ఈ మెరైటైమ్ సెక్యూరిటీ అంటే సముద్రంగానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ భద్రత సంబంధించి ట్రైనింగ్, శిక్షణ కావాలి. సో దానికి సంబంధించిన ఎక్సర్సైజ్. కాబట్టి ఇది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది ఎగ్జామినేషన్ అడగచ్చు. ఎవరి ఆధ్వర్యంలో అంటే ఏటీస్ అంటున్నాం, ఎవరి యొక్క సూపర్విజన్ అంటే ఇండియన్ నేవీ లెడ్ కంబైన్డ్ టాస్క్ ఫోర్స్ 154 అండ్ ద కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్. మరి భారత నౌకాదళం ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి నాయకత్వంలో ఈ పనిచేస్తున్నాయి. ఏం పనిచేస్తున్నాయి? కంబైన్డ్ టాస్క్ ఫోర్స్ 154 ఇది, అలాగే కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్స్ అనేది ఈ రెండు చేస్తుంటే వీటి కింద ఇప్పుడు జరిగేటువంటి 26 నేషన్స్ పార్టిసిపేట్ చేస్తూ ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ చేస్తున్నాయి. కాబట్టి అదే సమయంలో ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి ఈ ఎక్సర్సైజ్ లో. ఏమున్నాయంటే ఇండక్షన్ ఆఫ్ ద లాక్హీడ్ మార్టిన్ బిల్ట్ MH-60R రోమియో హెలికాప్టర్స్. దాన్ని ఎవరు తయారు చేశారంటే లాక్హీడ్ మార్టిన్. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ హెలికాప్టర్ తయారు చేసినారు మార్టిన్ బిల్ట్ అంటున్నాం, లాక్హీడ్ మార్టిన్, US బేస్డ్. కాబట్టి ఇది పార్ట్ ఆఫ్ 24 ఎయిర్క్రాఫ్ట్ ప్రొక్యూర్మెంట్ డీల్ ఫ్రమ్ US. సో మన ఇండియాకి US కి డీల్స్ ఉంటాయి. మన ఇంటర్నేషనల్ రాస్తారు, ఇంటర్నేషనల్ మనము ఇంటర్ రాస్తారు, మన డిఫెన్స్ రాస్తారు, సైన్స్ అండ్ టెక్నాలజీ రాస్తారు. ఇక్కడ US కి భారతదేశానికి డీల్స్ ఉన్నాయి. ఆ డీల్ లో భాగంగా 24 ఎయిర్క్రాఫ్ట్ ని ఇవ్వడం జరిగింది. ఎవరు? US. దాంట్లో భాగమే ఈ పేరు MH-60R రోమియో హెలికాప్టర్స్ అంటారు. MH-60R రోమియో హెలికాప్టర్స్. ఇవి ఎవరు తయారు చేశారంటే లాక్హీడ్ మార్టిన్ అనే కంపెనీ అమెరికా నుంచి తెచ్చింది అన్నమాట. దాన్ని మనం 24 తీసుకున్నాం. ఆ 24 మన దాంట్లో వచ్చి ఇప్పుడు చెప్పిన గరుడ పైన ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇండియాస్ నేవీస్ యొక్క యాంటీ సబ్మెరైన్ అండ్ మ్యారిటైమ్ స్ట్రైక్ క్యాపబిలిటీస్
కాబట్టి యాంటీ సబ్మెరైన్ ఎక్కడో నీళ్ళలో నుంచి వస్తాయి, సబ్మెరైన్ అంటాం తెలుగులో జలాంతరంగా అంటాం, అవి అటాక్ చేస్తాయి. సో దానికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. అలాగే మెరైన్ స్ట్రైక్ క్యాపబిలిటీస్, సముద్రంలో ఎలాంటి సవాళ్ళు వచ్చినా ఛాలెంజ్ వచ్చినా తిప్పి కొట్టే సమర్థున్నాయి. ఎందుకు అనేది తెలుసు కదా, అడ్వాన్స్డ్ వెపన్స్ కాకుండా రాడార్స్ కానీ ఇతరత్ర స్టేట్ ఆఫ్ ఆర్ట్ అంటాం, ప్రపంచంలో అధునాతనమైనటువంటి ఉన్నాయో అన్ని దీని దగ్గర ఉన్నాయి. వెపన్స్ కావచ్చు, రాడార్స్ కావచ్చు, సెన్సార్స్ కావచ్చు. అందువల్ల సముద్ర మార్గంలో వచ్చేటువంటి ఎటువంటి ఛాలెంజ్ అయినా ఎదుర్కొనేటువంటి సిద్ధంగా ఉండేటువంటి ఇప్పుడు చెప్పినటువంటి MS-60R రోమియో హెలికాప్టర్స్. అది చేసిన 24 మన దగ్గర ఉన్నాయి ఒప్పందంలో భాగంగా. సో దాన్ని మనం ఎగ్జిబిట్ చేశారు ఇదే టైంలో. సో అలాగే చూస్తే ఇవి ఎవరు ఆపరేట్ చేశారు? హెలికాప్టర్ పికప్ బాగానే ఉంది, ఎగ్జిబిట్ సరిపోతా, దాన్ని ఆపరేట్ చేయాలి. ఎవరు చేస్తారంటే INS, మనం INAS అనొచ్చు, INAS అది INS 334 Seahawks స్క్వాడ్రన్. ఎందుకంటే ఈ ఆపరేట్ చేయడానికి దాంట్లో ట్రైన్ డైరెక్టర్ వాళ్ళు కావాలి. దాని పేరేంటంటే INAS అనొచ్చు, INS అన్న ఒకటే. 334 గుర్తుపెట్టుకోండి, INAS 334 Seahawks స్క్వాడ్రన్ దీన్ని ఆపరేట్ చేస్తుంది. కాబట్టి ఇది నిజానికి మార్చి 24 లో ఇది కమిషన్ అయింది, అధికారికంగా ప్రవేశించింది. వీళ్ళు ఆపరేట్ చేస్తారు Seahawks స్క్వాడ్రన్. దాని పేరు INAS 334 Seahawks స్క్వాడ్రన్. వీళ్ళు ఇది స్క్వాడ్రన్ చూస్తున్నారు. ఇది MS-60R రోమియో హెలికాప్టర్. లాజిస్టిక్స్ కి, రెస్క్యూ ఆపరేషన్స్ కి, అటాక్స్ కి అన్నిటికీ పనికొచ్చేటువంటి మల్టీపర్పస్ హెలికాప్టర్ ఇది. సో ఈ యొక్క హెలికాప్టర్ పేరు గుర్తుపెట్టుకోండి, MS-60R Seahawks అని గుర్తుపెట్టుకోండి. దాన్నే రోమియో హెలికాప్టర్ అంటారు. సో ఇక్కడ కమిషన్ అధికారికంగా లాంచ్ అయింది. వీళ్ళంతా దీంట్లో పనిచేసేటువంటి ఈ యొక్క స్క్వాడ్రన్ Seahawks స్క్వాడ్రన్ వీళ్ళు. అంటే దేనికైనా సిద్ధంగా సినిమాలు చూస్తాం హీరో లాగా నిలబడి ఉన్నారు. దీన్ని మనం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అన్ని కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పాను. దాంట్లో భాగంగా ఇంకో విషయం కూడా తీసుకొస్తాను. ఎందుకంటే స్టూడెంట్స్ జనరల్ గా ఇబ్బంది పడేది ఇలాంటి విషయాలు ఇబ్బంది పడతారు, ఎగ్జామ్స్ కూడా ఇలాంటి పడతారు, పబ్లిక్ కూడా అవసరం కాబట్టి అలాంటి వార్త ఇంకోటి వచ్చి దాన్ని తీసుకున్నాం. కాబట్టి కదా ఇక్కడ టైగర్ లైటింగ్ 26, టైగర్ లైటింగ్ 26 మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, నోట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ బంగ్లాదేశ్ కి అటు యుఎస్ కి మధ్య షార్ప్ ద ఇంటర్ పోలరబిలిటీ ఫర్ ఏ మోర్ సెక్యూర్ ఇండో పసిఫిక్. కాబట్టి ఇండో పసిఫిక్ ని ఇంతకంటే భద్రంగా సురక్షితంగా ఉంచాలని అటు బంగ్లాదేశ్ ఇటు యుఎస్ ఈ రెండింటి మధ్య జరిగేటువంటి ఇంటర్ ఆపరబిలిటీ, ఆ రెండు కలిసి సంయుక్తంగా చేసేటువంటి ఒక ఎక్సర్సైజ్ లాంటివే ఈ రోజు మాట్లాడింది టైగర్ లైటింగ్ 2026. ఇలాంటి పేర్లు చాలా గుర్తుపెట్టుకోవాలి, చాలా వస్తున్నాయి మీకు. కాబట్టి ఇలాంటి ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటే వాటిలోంచి ఏ దాని పేరేంటి, ఏ కంట్రీ పర్పస్ ఏంటి, ఎక్కడ, ఎప్పుడు, ఇలాంటి గుర్తుపెట్టుకో ఎగ్జామినేషన్ ఈజీగా మీరు ఒక సెపరేట్ నోట్బుక్ తయారు చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎక్సర్సైజ్ టైగర్ లైటింగ్ 26, దాన్ని టైగర్ లైటింగ్ TL అని పేరుతో పిలుస్తాం, 20 అంటాం. ఇది ఎన్ని రోజులు జరుగుతుంటే 30 days, 13 రోజులు పడుతుంది. ఇది ఏంటంటే బైలేటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఇంతకుముందు ఏం చేసాం, అనేక కంట్రీస్ ఉన్నాయి, ఇక్కడ 2 దేశాలే బైలేటరల్ అంటున్నాం. ఇది మిలిటరీ ఎక్సర్సైజ్ ఎవరి మధ్య అంటే బంగ్లాదేశ్ ఆర్మీకి, ఆర్మీ పసిఫిక్ కమాండ్, USA ARPAC అంటాం. కాబట్టి ఇక్కడ ఈ యునైటెడ్ సంబంధించినటువంటి ఆర్మీ పసిఫిక్ కమాండ్ అనేది ఒక దళము, బంగ్లాదేశ్ సంబంధించిన ఆర్మీ ఒకటి దళము. ఈ రెండింటి మధ్య జరిగేటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ని బైలేటరల్ అంటే ఈ రెండు చేసే ఇరు పక్షాలు చేసేటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ టైగర్ లైటింగ్ 2026 TR 2026 అంటే ఇది ఎగ్జామినేషన్ లో మీకు రావడానికి అవకాశం లేదు. మరి ఇది ఎప్పుడు నుంచి స్టార్ట్ అయిందంటే జూలై 30th నుంచి జూలై 31st వరకు, అంటే జరుగుతాం ఇప్పుడే స్టార్ట్ అయింది. జూలై 19th నుంచి 31st వరకు 13 రోజుల పాటు జరిగేటువంటి ఉమ్మడి సైనిక విన్యాసాలు అంటాము, జాయింట్ ఆపరేషన్ అంటాం. అంటే అటు USA ప్లస్ బంగ్లాదేశ్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ కాబట్టి ఎవరు హోస్ట్ చేశారంటే పారా కమాండో బ్రిగేడ్ ఎట్ జలాలాబాద్ కంటోన్మెంట్ ఇన్ సిల్హెట్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ లో ఈ యొక్క సిల్హెట్ అనేటువంటి నగరం చోట ఉండేటువంటి ఈ జలాలాబాద్ కంటోన్మెంట్ ఉంది. మనకి సికింద్రాబాద్ కంటోన్మెంట్ అంట కదా, అలా ఇక్కడ జలాలాబాద్ కంటోన్మెంట్ మిలిటరీ సంబంధించిన స్థావరం ఉంటే అక్కడ ఈ పారా కమాండో బ్రిగేడ్ అనేది దీనికి ఆతిథ్యం వస్తూ ఈ మొత్తాన్ని సమన్వయం చేస్తూ ఈ యొక్క బృందాన్ని చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఎంతమంది పాల్గొన్నారంటే దాదాపు 180 పర్సనేజ్ స్టాఫ్ పాల్గొన్నారు. వాళ్ళు దేనికి పాల్గొన్నారంటే టు ఇంప్రూవ్ ఆపరేషన్ రెడీనెస్. కాబట్టి ఏదైనా వచ్చినప్పుడు మరి రెడీగా సిద్ధంగా ఉన్నామా లేదా అని తెలుసుకోవడానికి, దానికోసం ఇంప్రూవ్ చేయడానికి,
ఇంటర్ ఆపరబిలిటీ, మన జాయింట్ గా ఉన్నప్పుడు ఒక కోఆర్డినేషన్ కావాలి కదా. సో కాబట్టి రెండు దేశాలు పాల్గొన్నప్పుడు ఇద్దరు ఒకరితో ఒకరు ఎలా సహకారం ఏ రకంగా చేయడానికి. అలాగే సెక్యూర్ ఇండో పసిఫిక్, ఈ ఇండో పసిఫిక్ రీజియన్ లో ముఖ్యంగా సంబంధించి ఇది సురక్షితంగా ఉండాలంటే అక్కడ సంబంధించినటువంటి దేశాలు ఇవన్నీ కూడా సిద్ధంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో అటు బంగ్లాదేశ్ ఇటు అమెరికా ఆ రెండు యొక్క మిలిటరీ దళాలు కలిసి చేసేది. మరి ఎక్సర్సైజ్ అనేటువంటి 91 పర్సనల్ ఎక్కడి నుంచి వచ్చారంటే యుఎస్ ఆర్మీ పసిఫిక్ అండ్ ఓరెగాన్ నేషనల్ గార్డ్ అంటాం. అంటే మొత్తం యుఎస్ఏ సంబంధించిన రెండు రకాలైన ట్రూప్స్ అన్నమాట. యుఎస్ ఆర్మీ పసిఫిక్ అండ్ ఓరెగాన్ నేషనల్ గార్డ్ కి సంబంధించి 91 వచ్చారు. అదే విధంగా ఆతిథ్యం ఇస్తున్నటువంటి పోస్ట్ చేసినటువంటి బంగ్లాదేశ్ సంబంధించినటువంటి వాళ్ళు 93 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు ఎవరంటే మెంబర్స్ ఆఫ్ ద బంగ్లాదేశ్ ఆర్మీస్ పారా కమాండో బ్రిగేడ్ కూడా చెప్పాను వీళ్ళు. కాబట్టి ఆతిథ్యం పోస్ట్ ఉండే 93 మెంబర్స్, అమెరికా వాళ్ళు 90 మెంబర్స్, ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉన్నారు. వీళ్ళు ఇక్కడ ఇండో పసిఫిక్ లో సెక్యూరిటీ ఉండాలి, ఇది భద్రంగా ఉండాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు మీరు, ఇక్కడ ఎక్సర్సైజ్ టైగర్ లైటింగ్ 2026 మొత్తం కూర్చున్నటువంటి అందరు కూడా దాదాపు 180 మెంబర్స్ ఉన్నారు. అందరు ఇక్కడ కూర్చొని వాళ్ళ కమాండర్స్ అంతా చూసి ఓపెనింగ్ సెరమనీ పాల్గొనడం జరిగింది 19th లో. ఫోటోస్ చూస్తున్నారు. సో ఈ విధంగా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలా మీరు. కాబట్టి ఇక్కడ మనకు ఈ టైగర్ లైట్నింగ్ అంటే ఏదో ఇస్తాడు ఎగ్జామినేషన్ లో, టైగర్ లైట్నింగ్ గుర్తుపెట్టుకోండి. ఇది ఒక జాయింట్ బైలేటరల్ సంబంధించినటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్. ఎవరి మధ్య జరిగిందంటే బంగ్లాదేశ్ కి యుఎస్ఏ మధ్య. ఆ పేరు కలిసి దేశాల పేర్లు కంట్రీస్ నుంచి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ లో మీరు టైగర్ లైట్నింగ్ సంబంధించి ఏ రకంగా ఉన్నది, ఏమైతే ఇంపార్టెంట్ ఏంటంటే ముందు జంగిల్ ఆపరేషన్. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ చిట్టగాంగడు లేదా జియోగ్రఫీ చదువుతుంది ఎంత చూస్తున్నారు ఎంత ఉంటారు. ఇలాంటి చోట ముఖ్యంగా అక్కడ ఆపరేట్ చేయడం కష్టం. ఏ దళానికైనా ఎవరికైనా కూడా మామూలుగా చేయడం వేరే ఉంటుంది. దట్టమైన అరణ్యాల్లో క్లిష్టమైన పరిస్థితుల్లో అక్కడ ఆపరేట్ చేయడం కష్టం ఉంటుంది. దీనికి సంబంధించి అమెరికా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. కాబట్టి ఇది ట్రైనింగ్ డాన్స్ రియలిస్టిక్ టెరైన్. కాబట్టి దట్టమైన అరణ్యాల్లో రియలిస్టిక్ ఏదో సెట్టింగ్ వేసుకోవడం కాకుండా వాస్తవమైన పరిస్థితుల్లో నువ్వు ఎన్హాన్స్ మాన్యువరబిలిటీ, నువ్వు ఖచ్చితంగా ఏ రకంగా దాడి చేయగలుగుతావు, నీకు స్కిల్స్ ఇంప్రూవ్ చేయడం కోసంగా అమెరికా వాళ్ళ యొక్క ట్రైనింగ్ లో ఈ యొక్క టైగర్ లైటింగ్ 2026 జరుగుతుంది. మరి కౌంటర్ టెర్రరిజం, మీరంతా కూడా ఇంటర్నల్ సెక్యూరిటీ చదువుతుంటారు. ఎస్, ఎందుకంటే అక్కడంతా కూడా ఈ రోజు తీవ్రవాదులు టెర్రరిస్టులు ఇలాంటి వాటిలు ఉన్నాయి. ఈ టెర్రరిజం కి కౌంటర్ టెర్రరిజం మీరు ఆల్రెడీ ఇంటర్నల్ సెక్యూరిటీ చదివారు. దానికి సంబంధించి చూస్తే జాయింట్ స్ట్రాటజీ డెవలప్ చేయాలి. అటు బంగ్లాదేశ్ కావచ్చు, అటు ఉండేటువంటి యుఎస్ఏ కావచ్చు, ఇద్దరు ఇచ్చిపుచ్చుకున్న ధోరణిలో మ్యూచువల్ గా ఒకరొకరు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ సహకరించుకుంటూ వీళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ వీళ్ళు, ఇన్ఫర్మేషనే కాకుండా వాళ్ళకు ఉండేటువంటి స్కిల్స్ ని జాయింట్ గా వ్యూహాలు ఎలా ఎదుర్కొంటే ఉంటుంది, ఏ రకం ఉంటుంది, ఇలాంటి జాయింట్ స్ట్రాటజీ ని న్యూట్రలైజ్ థ్రెట్స్, ఏదైనా ఒక ప్రమాదం వస్తే దాన్ని నలిఫై చేస్తాం, న్యూట్రలైజ్ చేస్తాం అనే ఉద్దేశంతో కౌంటర్ టెర్రరిజం అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఇది జరుగుతోంది. అలాగే టాక్టికల్ కంబాట్ క్యాజువాలిటీ కేర్, ఎందుకంటే ఏదైనా జరిగినప్పుడు జరుగుతాయి అంటే దెబ్బ తగలకుండా ఇద్దరు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, మరణాలు లేకుండా ఎలా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. సో అలాంటప్పుడు ఈ క్యాజువాలిటీలు జరిగినప్పుడు అక్కడ టాక్టికల్ గా ఏ రకంగా నైపుణ్యంగా ఎదుర్కోవాలి. కాబట్టి దానికి ఏం కావాలి, ఎన్హాన్సింగ్ మెడికల్ రెస్పాన్స్. ఇమ్మీడియట్ గా గాయాలతో ఉంటారు, ప్రమాదకర పరిస్థితులు, నువ్వు కనీసం మెడికల్ కూడా అక్కడ వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి, వాడు తెచ్చుకునే పరిస్థితులు ఉంటాయి. సో ఆ విధంగా ఏ రకంగా ఈ మెడికల్ రెస్పాన్స్ చాలా ఇంపార్టెంట్ ప్రాణాలు కాపాడాలంటే. సో అలాంటి పరిస్థితుల్లో ఈ హై స్ట్రెస్ కాంబాట్ సినారియో ఎంత స్ట్రెస్ ఉంటుందంటే మనం మాటలు చెప్పుకున్నంత వీడియో ముందు ఈజీగా ఉండదు, తెలుసు మీకు ఇటువంటి. సో అలాంటి పరిస్థితుల్లో ఈ చాలా స్ట్రెస్ తో కూడినటువంటి ఈ కంబాట్ సినారియోస్ లో, ఈ పోరాట సన్నివేశాల్లో ఏ రకంగా మెడికల్ రెస్పాన్స్ ఇవ్వగలుగుతాం, ఏ రకంగా వాళ్ళకి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు అందించగలుగుతాం అనే ఉద్దేశంతో జరుగుతుంది. కాబట్టి ఈ జాయింట్ డ్రిల్స్ అనేటువంటి ఒక విధంగా చెప్పాలంటే కార్నర్ స్టోన్ గా చెప్పుకోవచ్చు. దేంట్లో కార్నర్ స్టోన్ అంటే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఎందుకంటే ఇటు నీకు ఉండేటువంటి యుఎస్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, వ్యూహాత్మకంగా స్ట్రాటజిక్ గా ఒక ఉమ్మడి భాగస్వామ్యం చేసుకొని వెళ్తున్నాయి. దాంట్లో ఒక మడుపు రాయి, ఒక మైలు రాయి, ఒక కార్నర్ స్టోన్ లాగా ఇప్పుడు చెప్పేటువంటి టైగర్ లైట్నింగ్ 2026 చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది సర్వింగ్ యాజ్ ఎ షేర్డ్ కమిట్మెంట్ టు మెయింటైన్ ఏ ఫ్రీ, ఓపెన్ అండ్ సెక్యూర్ ఇండో పసిఫిక్ రీజియన్. కాబట్టి ఇండో పసిఫిక్ రీజియన్ ఇది స్వేచ్ఛాయుతంగా ఎవరైనా ఒత్తిడి తలకుండా అది ఓపెన్ గా అందరికి అందుబాటులో ఉండే విధంగా సెక్యూర్డ్ గా భద్రతా ఉండాలని ఒక కాన్సెప్ట్ తో దీన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఎగ్జామినేషన్ ఇప్పుడు ఏమైతే మాట్లాడానో ఇలాంటి ఎగ్జామినేషన్ అడిగినప్పుడు ఏ ఉద్దేశంతో కావచ్చు, అక్కడ ఏం చేస్తారు, ఇలాంటివి
మన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రాయండి. అలాగే మీకు ఇంటర్నల్ సెక్యూరిటీలో కావచ్చు, మన సైన్స్ సెంటర్ మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఈ రెండు రావడానికి అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ రిలేషన్ ఖచ్చితంగా వచ్చే ఐటమ్ ఇది, ఎందుకంటే రెండు దేశాల మధ్య ఉన్నాయి కాబట్టి. అలాగే ఇంటర్నల్ సెక్యూరిటీ భద్రత సంబంధించినటువంటి ముఖ్యంగా భారతదేశానికి, ఎందుకంటే బంగ్లాదేశ్ ఏదైతే 1971లో బంగ్లాదేశ్ విముక్త పోరాటంలో భారతదేశం ఇచ్చినటువంటి స్వాతంత్రం తెలుసు. దాని తర్వాత భారతదేశంలో జరిగేటువంటి దాడి తెలుసు మనకి. పక్కలో బెంగాల్ కూర్చుంటుంది, అటు వైపు చూస్తే చైనా, ఇటు పాకిస్తాన్. సో మన మిగతా ఉండే దేశాలు చూస్తే ఎప్పుడు ఏ రకమైన ప్రభుత్వం మనకి అర్థమవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో చాలా సెన్సిటివ్ గా ప్రతి విషయాన్ని గమనించుకోవాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మీరందరూ ఆస్పిరెంట్స్ కాబట్టి ఈ సిలబస్ యొక్క ఉద్దేశం ఎందుకంటే మనం ఏదో స్టాటిక్ డేటా బయట చేయడం కాకుండా ఎప్పటికప్పుడు అక్కడ ట్రైనింగ్ ఇవ్వడు, ఈ చదివేటువంటి క్రమంలోనే ఒక అధికారిగా కావాల్సిన లీడర్షిప్ పార్టీస్ ని మీ ప్రపంచ విషయాలు కావచ్చు, దేశవ్యాప్త విషయాలు కావచ్చు, ఇవన్నీ తెలుసుకోవాలని ఉద్దేశంతో ఆ సిలబస్ లో భాగంగా ఈ కరెంట్ అఫైర్స్ జోడించుకుంటూ మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మరి ఈరోజు చూస్తే ఇప్పటి వరకు అన్ని మాట్లాడిన తర్వాత పాలిటిక్స్ సంబంధించినటువంటి అనేక విషయాలను డిస్కస్ చేయబోతున్నాం. ట్రైబల్ ఇష్యూస్ డిస్కస్ చేయబోతున్నాం. ఆంథ్రోపాలజీ మనకు వస్తుంది, అన్ని రకాల మనకు వచ్చే ఐటమ్ని పాలిటిక్స్ ముఖ్యంగా సంబంధించి గవర్నెన్స్ సంబంధించి ఒక విషయాన్ని తీసుకున్నాం. మీరు అందరూ చూసే ఉంటారు. మధ్యప్రదేశ్ మూవ్స్ ఆన్ యూసీసీ, కాబట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ అనే పేరుతో పిలుస్తున్నాం. యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మం అంటే యూనిఫామ్ అంటే ఒకే రకమైనటువంటి ఏకరూపంలో ఉండేటువంటి సివిల్ కోడ్, పౌర స్మృతి అంటారు. అంటే చట్టాలు అన్ని మతాలకి, అన్ని కులాలకి, అన్ని వర్గాలకి సమానంగా ఉండాలని ఎప్పటికప్పుడు డిబేట్ జరుగుతుంది. అలాంటి అంశాలే కరెంట్ అఫైర్స్ లో మనకు అవసరం ఉంటాయి. సో దానికి సంబంధించి మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి క్యాబినెట్ ఈ యొక్క డ్రాఫ్ట్ ని తీసుకొచ్చింది. ఈక్వల్ ఇన్హెరిటెన్స్, ఈ దీంట్లోనే డిస్కస్ చేయబోతున్నాం. ముఖ్యంగా ఈక్వల్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? వారసత్వం. అంటే మన తండ్రుల దగ్గర నుంచి ముత్తాతల దగ్గర, తండ్రులకి లేదా తల్లులకి, వాళ్ళ దగ్గర నుంచి పిల్లలకి అలా 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 ప్రాపర్టీలో రావడానికి ఇన్హెరిటెన్స్ అంటారు. కాబట్టి ఈక్వల్ ఇన్హెరిటెన్స్, అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈక్వల్ ఉండాలి. అదేవిధంగా లివ్ ఇన్ రిజిస్ట్రేషన్, ఈరోజు మనకు తెలుసు, మనం ఒక మేల్ అండ్ ఫీమేల్ కలిసి వాళ్ళిద్దరు కలిసి జీవిస్తున్నారు. కొత్త రకమైనటువంటి మ్యారేజ్ సిస్టమ్ వచ్చింది, మనం డిస్కస్ చేస్తున్నాం. యూపీఎస్సీ లో అడుగుతున్నాడు. లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటున్నాం, అంటే సహజీవనం పేరుతో పిలుస్తున్నాం. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడాలని టైప్ లో నివసించేస్తారు. దీని ఎగ్జామినేషన్ యూపీఎస్సీ లో మీరు హౌ యూ కెన్ సిచ్యుయేట్ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఈ మ్యారేజ్ సిస్టమ్ ఇచ్చారు ఎగ్జామినేషన్ లో. కాబట్టి కరెంట్ అఫైర్స్ రిలేట్ చేసుకుంటే ఇలా మనం నేర్చుకోవాలి. సో కాబట్టి ఇక్కడ మనకు లివ్ ఇన్ రిజిస్ట్రేషన్, ఇలా ఉండేవాళ్ళు మీ ఇద్దరు ఉంటాను కుదరదు, మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అవును, మీ ఇద్దరు ఉంటే తప్పలేదు, బట్ మీ ఇద్దరు అలా కలిసి జీవిస్తున్నామని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే ట్రైబల్ సేఫ్ గార్డ్స్, ఈ ట్రైబల్ సంబంధించి ఏంటి, వాళ్ళ ప్రత్యేక మతంగా అనుకున్నాము, ఒక నమ్మకాలు వేరే ఉన్నాయి, వాళ్ళ ట్రెడిషన్స్ వేరే ఉన్నాయి, వాళ్ళ కల్చర్ వేరే ఉంది, దీన్ని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో అనేక విషయాలు దాగుండేటైతే ఇప్పుడు మనం మాట్లాడబోతున్న అంశం. కాబట్టి పాలిటీకి, గవర్నెన్స్ కి, ట్రైబల్ ఇష్యూస్ కి నీకు ఎస్ఏ పనికి వస్తుంది, ఆంథ్రోపాలజీ ఆప్షన్ పనికి వస్తుంది, కరెంట్ అఫైర్స్ ని అప్డేట్ చేసి ట్రై చేద్దాం. రైట్. మరి జూలై 19th డేట్ గుర్తుపెట్టుకోండి. మధ్యప్రదేశ్ ఏం చేసిందంటే క్యాబినెట్ అప్రూవ్ ద డ్రాఫ్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ బిల్. మీకు డ్రాఫ్ట్ కి బిల్ కి తెలుసు, ఏదైనా డ్రాఫ్ట్ తయారు చేస్తుంది క్యాబినెట్, అప్రూవ్ చేస్తారు, సమరం చేస్తారు, ఏం చేస్తారు, పాటించుకుంటారు. చివరికి అది బిల్లు రూపంలో పార్లమెంట్ అసెంబ్లీలో ఏ రకంగా బిల్లు మీకు అవుతుందో, చట్టం అవుతుందో తెలుసు మీకు. కాబట్టి ఇక్కడ డ్రాఫ్ట్ చేశారు. ఆ డ్రాఫ్ట్ ఏంటంటే ఉమ్మడి పౌర స్మృతి యూనిఫామ్ సివిల్ బిల్ అనేటువంటిది తేవడానికి సంబంధించి ఒక ముసాయిదా అంటాం, ఒక డ్రాఫ్ట్ తయారు చేశారు. ఇంకా అది బిల్లు కాలేదు. ఈ బిల్లు కాలేనప్పుడు దీని మీద చర్చలు, ఎందుకంటే అన్ని రకాల డిబేట్ జరుగుతాయి. ఇది దాని ఉండే లోపాలను డిస్కస్ చేస్తారు. దానికి రెండు పక్కలు ఉంటాయి, రెండు పక్కల కత్తిలాగా, ఒక ప్రో అంటే ఒక యాంటీ అంటారు. అందుకే డిస్క్లైమర్ ఇస్తున్నాను, ఇక్కడ మనం ఏ మతానికో, కులానికో, ఇంకో దానికో ఎప్పుడు ఎవరికి వ్యతిరేకం కాదు, కేవలం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే డిస్కస్ చేస్తాం. సో ఆ విధంగా ఈ ఐటమ్ అనేది ఏ రకంగా ఉపయోగపడుతుంటే, ఈ ప్రపోజల్ లెజిస్లేషన్ అంటే ఈ బిల్ అయితే అమలు ఉద్దేశించిన చట్టం. ఇది ఏంటంటే ఎగ్జామ్స్ షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ ట్రైబ్ ని ఎగ్జామ్ చేయడం జరిగింది ఈ బిల్లు నుంచి. ఈ బిల్లుకి షెడ్యూల్ ట్రైబ్స్ కి వర్తించదు. మెయిన్ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి మీకు. నెక్స్ట్ మ్యాండేట్స్, ఇది ఎగ్జామ్ చేసిన ట్రైబల్ పీపుల్ ని మ్యాండేట్ అంటే తప్పనిసరి చేసిన ఎవరికంటే ద రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్. కాబట్టి పెళ్లి అనేది నేను సొంతంగా చేసుకున్నాను, నేను పలా చోట ప్రార్థనా స్థలాల్లో లేదా టెంపుల్స్ లో ఇలాంటి కుదరదు, అది ఎక్కడే చేసుకోండి, చేస్తే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అందువల్ల ఏమవుతుందంటే అక్కడ ఉండేటువంటి బ్రైడ్ కి, వధువుకి సెక్యూరిటీ ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్పారు. అలాగే లివ్ ఇన్ రిలేషన్షిప్, సహజీవనం, ఒక
లేడీ ఒక జంట కలిసి జీవించదని సహజంగా కొత్తగా వచ్చింది ముందు లేదు మనకి. ఈ దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ జరగాలి, ఎందుకంటే ఎవరు జీవిస్తూ తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో పెట్టారు. సో ఈ విధంగా అదే సమయంలో బ్యాన్ చేయడం కొంచెం జరిగింది. ఈమెమో ఇది ఎగ్జామ్ చేసింది, ఈమె తప్పనిసరి చేసింది, కొన్ని వాటిని బ్యాన్ చేసింది. బ్యాన్ చేసిన విషయాలు అంటే పాలీగ్యామీ. పాలి అంటే మెనీ, గ్యామీ అంటే మ్యారేజ్. పాలీగ్యామీ అంటే ఏ మ్యాన్ ఈజ్ హ్యావింగ్ మెనీ, ఏ మ్యాన్ ఈజ్ హ్యావింగ్ మెనీ వైఫ్స్ ఇస్ కాల్డ్ పాలీగైనీ. ఏ ఉమెన్ ఈజ్ హ్యావింగ్ మెనీ హస్బెండ్స్ కాల్డ్ పాలీయాండ్రీ. యాండ్రీ అంటే హస్బెండ్స్. ఈ రెండింటిని కలిసి పాలీగైనీ, పాలీయాండ్రీ కలిపి పాలీగ్యామీ. గ్యామీ అంటే మ్యారేజ్ అదొకటి. సో పాలీగ్యామీ అంటే గ్యామీ అంటే మ్యారేజ్, పాలి అంటే మెనీ. ఒకరు అనేక మంది సహజీవులు ఉండేటువంటి నీకు భాగస్వాములు కలుగుంటే దాన్ని పాలీగ్యామీ అంటారు. ఇట్ కెన్ బి డివైడెడ్ టు టూ టైప్స్. వన్ ఇస్ పాలీగైనీ అండ్ వన్ ఇస్ పాలీయాండ్రీ. పాలీగైనీ అంటే వైఫ్స్. కాబట్టి మనకి ఏ పర్సన్ ఏ మేల్ ఈజ్ హ్యావింగ్ మెనీ వైఫ్స్ ఇస్ కాల్డ్ పాలీగైనీ. ఒక పురుషుడు అనేకమైన స్త్రీలను భార్యగా కలుగుంటే పాలీగైనీ అంటారు. అలా కాకుండా ఒక స్త్రీ ఏ ఉమెన్ ఈజ్ హ్యావింగ్ మెనీ హస్బెండ్స్ దెన్ ఇట్ ఇస్ కాల్డ్ as పాలీయాండ్రీ. ఈ పాలీగైనీ పాలీయాండ్రీ రెండు కలిపి పాలీగ్యామీ అవుతుంది. సో ఇక్కడ బ్యాన్ చేసింది పాలీగ్యామీ అంటే రెండు ఏదైనా కావచ్చు. కాబట్టి ఒక మోనోగామీని ప్రిఫర్ చేస్తున్నాడు. ఒక స్త్రీ ఒక పురుషుడితో మాత్రమే జీవించాలి మ్యారేజ్ రిలేషన్ లో అనేది ఉద్దేశం పాలీగ్యామీ. నెక్స్ట్ కాబట్టి పాలీగ్యామీ బ్యాన్ చేశారంటే మోనోగామీ ఉండాలి. ఒక స్త్రీకి ఒక పురుషుడే భార్య కానీ భర్త కానీ ఎవరైనా కావచ్చు అలా ఉండాలని చెప్తున్నాడు. అలాగే ఎన్ష్యూర్స్ ఈక్వల్ ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్ రైట్స్ ఫర్ సన్స్ అండ్ డాటర్స్. జనరల్ గా మనంతా ప్యాట్రియార్కల్ సొసైటీ. ప్యాట్రియార్కల్ అంటే పురుషాధిక ప్రపంచం, మేల్ డామినేషన్ సొసైటీలో సర్నేమ్స్ ఎవరు ఉంటాయి, పురుషులకు ఉంటున్నాయి, ఆస్తులు ఎవరికి వస్తున్నాయి, పురుషులకు వస్తున్నాయి. ఇలా కాకుండా అది లేడీ గానీ జెంట్ గానీ, ఫేల్ గానీ ఫిమేల్ గానీ, సన్స్ గానీ డాటర్స్ గానీ ఇద్దరికి కూడా ఈక్వల్ గా సమానత్వంగా ఇన్హెరిటెన్స్ రైట్స్ ఉంటాయి. వారసత్వంగా ఆస్తులు ఉన్నాయో అవి అందాలి అనేటువంటివి ఉన్నాయి. సో ఇక్కడ చాలా కీలకమైన విషయాలు దాగున్నాయి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ లోనే అన్ని చేశాను. ఎవరికి ఎగ్జామ్ చేశారు షెడ్యూల్ ట్రైబ్స్ కి ఏం మ్యాండేటరీస్ వీళ్ళు మ్యాండేట్ చేశారు, ఎవరికి ఏంటంటే వీళ్ళు ఉండేటువంటి హామీ ఇచ్చారు, ఇలాంటి హామీ ఇచ్చారు, ఇవి నోట్ చేసుకొని ఎగ్జామ్ చూస్తాం. ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే ఇక్కడ సీఎం కూర్చొని ఆయన మోహన్ యాదవ్ గారు క్యాబినెట్ మీటింగ్ లో దీన్ని చర్చిస్తున్నారు. దేని గురించి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి. ఇక్కడ మనం చూస్తున్నాం ఆల్ రిలీజియన్స్ సంబంధించి ఒకే రకమైన చట్టం ఉండాలని సింబాలిక్ గా మీకు గుర్తు పెట్టుకోవడానికి ఇవ్వడం జరిగింది. ఇంతకుముందే డిస్క్లైమర్ గా అన్ని మతాలు మన దృష్టిలో సమానమే. క్లాస్ లో కూర్చున్న తర్వాత కావచ్చు మనం మాట్లాడేది ఇక్కడ ఏమవుతుందో ఎగ్జామినేషన్ పాయింట్ స్టూడెంట్ ఏ రకంగా ప్రిపేర్ అయ్యి ఎలా రాయాలి గురించి మాట్లాడుతున్నాం. రైట్. మరి ఎగ్జామినేషన్ కి ఈ ఐటమ్ ఏ రకంగా రిలవెంట్ గా ఉంది, ఏ రకంగా మనకు యూపీఎస్సీ కావచ్చు ఏపీఎస్సీ వస్తే చూద్దాం, మనం డిస్కస్ చేద్దాం. మరి ఇక్కడ మనం మొదట్లో మనం యూపీఎస్సీ చూస్తే జిఎస్ పేపర్ 2 ఉంది మీకు అందరికి. జిఎస్ పేపర్ 2 ఏమున్నాయి, పాలిటీ ఉంది, కాన్స్టిట్యూషన్ ఉంది, గవర్నెన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ ఈ పాలిటీలో కావచ్చు, కాన్స్టిట్యూషన్ లో కావచ్చు, గవర్నెన్స్ సంబంధించి ఇది పనికొస్తుంది. ఎలా పనికొస్తుంది అంటే ఆర్టికల్ 44 ఆఫ్ ద డిపిఎస్పీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, తెలుగులో ఆదేశ సూత్రాలు అంటున్నాం. కాబట్టి ఆదేశ సూత్రాల్లో ఆర్టికల్ 44 సంబంధించి ఈ కోణంలో మీరు కరెక్ట్ గా రిలేట్ చేయాలి. ఎలా చేస్తారు? ఇక్కడ యూసీసీ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌర స్మృతి ఏమవుతుందో ఇది కోర్ టాపిక్ గా ఉంటుంది. ఎక్కడంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో కాబట్టి డిపిఎస్పీ లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆదేశ సూత్రంలో ఆర్టికల్ 44 కింద ఇది కోర్ టాపిక్ గా కీలకమైనటువంటి అంశంగా మారుతుంది. అలాగే స్టేట్ లెవెల్ రిజిస్ట్రేషన్స్. ఇక్కడ ఈ స్టేట్ లెవెల్ ఇప్పుడు ఎంపీ మాట్లాడింది మధ్యప్రదేశ్, అలాగే ఉత్తరాఖండ్ ఒకటి. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే ఇక్కడ ఫెడరల్ అప్రోచ్ తో అచీవ్ ఆర్టికల్ 44 గోల్స్. ఈ ఆర్టికల్ 44 సంబంధించిన గోల్ ని అచీవ్ చేయడానికి ఫెడరల్ విధానాలు అప్రోచ్ అవుతున్నాయి. కాబట్టి ఫెడరల్ అంటే చదువుకో, పాలిటీ మీరు చదవండి. కాబట్టి ఫెడరల్ స్ఫూర్తి అంటే అందుకే ఈ ఫెడరల్ అప్రోచ్ లో ఫెడరల్ స్ఫూర్తిలో ఇప్పుడు చెప్పినటువంటి మధ్యప్రదేశ్ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, ఇవి ఉండేటువంటి డిపిఎస్పీలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆదేశ సూత్రాల కింద ఆర్టికల్ 44 కింద ఇప్పుడు చెప్పినటువంటి స్టేట్ లెవెల్ రిజిస్ట్రేషన్స్, రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి చట్టాలు ఎలా పనిచేస్తాయో ఇవి డిస్కస్ చేద్దాం. అవి ఎగ్జామినేషన్ మనకు వస్తాయి. అలాగే మనకు ఇక్కడ ఇంకొక చర్చ వస్తుంది, ఫండమెంటల్ రైట్స్ వర్సెస్ డిపిఎస్పీస్. ఒకటేమో ఫండమెంటల్ రైట్స్ నీకు ఉండేటువంటి ప్రాథమిక హక్కులు, అదే సమయంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. కాబట్టి డిపిఎస్పీస్ అంటున్నాం. దీనికి దానికి మధ్య క్లాష్ వస్తుందా లేదా? నా హక్కు అంటే మన ప్రాథమిక, కానీ అక్కడ చూస్తే డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ ఉంది డిపిఎస్పీ. కాబట్టి ఫండమెంటల్ రైట్ ప్రాథమిక హక్కును గౌరవించాలా,
సందర్భంలో డిపిఎస్ వచ్చినప్పుడు డైరెక్ట్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ దారి పాటించాలా వర్సెస్ మధ్య జరిగినప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ అవ్వకూడదు. ఇలాంటివి ఎగ్జామినేషన్ వస్తాయి, తెలుసుకోవాల్సిన విషయం కూడా మనకు అవసరం ఉంది. ఈ యాంగిల్ చూద్దాం. కాబట్టి ఇక్కడ క్వశ్చన్స్ అనేటువంటి ఇప్పుడు కూడా ఎలా వస్తాయంటే డెలికేట్ బ్యాలెన్స్ బిట్వీన్ ది యూనిఫామ్ సెక్యులర్ కోడ్. ఎందుకంటే ఇది ఆషామాషి కాదు. మన భారతదేశం ప్లూరల్ కల్చర్, అనేకమైన సంస్కృతులు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి దేశంలో. కాబట్టి ఏదన్నా చేసేటప్పుడు ఒక మతానికి వ్యతిరేకం అనుకోవచ్చు, ఇంకో రకంగా ఫేవర్ అనుకోవచ్చు. ఇలాంటప్పుడు చాలా డెలికేట్ సున్నితమైన సమస్యని, ఎందుకంటే సెక్యులర్ కోడ్ అనేది తీసుకోవడం యూనిఫామ్ గా. కాబట్టి ఇక్కడ మనకి డెలికేట్ ఉంది. అలాగే ఇక్కడ ఈ ఫండమెంటల్ రైట్స్ గ్యారంటీంగ్ ద ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, నీకేమి చేయి ఫండమెంటల్ రైట్స్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఇచ్చాయి కదా, ఎక్కడ చేయి నీకు ఆర్టికల్ 25 and 26. కాబట్టి ఎగ్జామినేషన్ లో మీరు కేవలం బైహార్ట్ చేసుకుని ఈ ఆర్టికల్ ఇది ఆర్టికల్ చదువుకోవడం కాదు. ఈ ఆర్టికల్ కింద ముందు ఇచ్చిన కేసులు ఏంటి, ప్రధానమైన మైల్ స్టోన్ ఉంటారు, వాటిని ఏంటి ప్రజెంట్ రిలేట్ చేసుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ లో. కాబట్టి స్టాటిక్ డేటా నేర్చుకోండి అవసరం, స్టాటిక్ డేటాతో అర్థం కాదు కాబట్టి. బట్ స్టాటిక్ డేటాతో పాటుగా డైనమిక్ డేటా అంటే కరెంట్ అఫైర్స్ ని జోడించినప్పుడే మీరు ఎగ్జామినేషన్ ఎంసీక్యూ కావచ్చు, మెయిన్స్ గా సక్సెస్ అవుతారు. ఫ్రాంక్ చెప్తున్నాను. సో కాబట్టి ప్రతి ఆర్టికల్ చూసుకోవడం, ఆర్టికల్ ఏ ఆర్టికల్, దాంట్లో ఏం చెప్పింది, కోర్ కాన్సెప్ట్ ఏంటి, దాని తర్వాత మైల్ స్టోన్ వచ్చేటువంటి చారిత్రాత్మకమైన తీర్పులు ఏంటి, ప్రజెంట్ ఏమి ఇచ్చారు, దాని మీద కాంట్రవర్షన్ ఉందా లేదా, ఉంటే ఏంటి, ఈ విధంగా రాసుకొని ఒక తయారు చేసుకుంటే అప్పుడు ఎగ్జామినేషన్ లో యూ కెన్ స్కోర్ మాక్సిమం మార్క్స్. సో ఆ విధంగా చూసినప్పుడు ఇక్కడ మన క్వశ్చన్స్ అనేటువంటి ఒక విధంగా యూనిఫామ్ సివిల్ కోడ్ కి, అదే టైం ఇక్కడ ఏమి ఇచ్చింది నీకు, ఫండమెంటల్ రైట్ ఏమి ఇచ్చింది నీకు, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఇచ్చింది. ఏ ఆర్టికల్ ఇచ్చింది, ఆర్టికల్ 25 and 26. ఆర్టికల్ 25, 26 లో ప్రాథమిక హక్కుల కింద నీకు ఈ గ్యారెంటీ ఇచ్చింది కదా. అప్పుడు నీ మతం ఎలా జోక్యం చేసుకుంటాడు అవుతున్నాడు, నా మత స్వేచ్ఛ నాకు ఉంది కదా, నా మతం ప్రకారం నడుచుకుంటారు ఒక యాంగిల్. ఇదే సమయంలో ఇక్కడ ఏముంది, ఇక్కడ డిపిఎస్పి అక్కడ ఏం చెప్తా ఉంది నీకు, యూనిఫామ్ సివిల్ కోడ్ ని డైరెక్ట్ పాలసీ. ఈ రెండు మధ్య ఘర్షణ వస్తే చాలా జాగ్రత్తగా డెలికేట్ గా ఇది కాన్సెప్ట్. కాబట్టి ఇక్కడ ఈ మ్యారేజ్ కానీ, కాబట్టి అదే విధంగా ఫెడరలిజం కానీ కాంకరెంట్ లిస్ట్. ఇక్కడ ఫెడరల్ అంటే ఏంటి, రాష్ట్రాలు. ఈ రాష్ట్రాలు ఈ రోజు అన్ని చెప్పండి పనసకాయ ఎలా ఊహించుకోండి, అన్ని కలిసి పనస అంటున్నాం, జాగ్రత్త అంటున్నాం, దాని లోపల ఒక్కొక్క ఫ్రూట్. ఆ విధంగా ఈ కంట్రీలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లో ఫెడరల్ స్కూల్ తో పనిచేసినప్పుడు దాని హక్కులే కాపాడుకోవాలి, అదే సమయంలో దేశ యొక్క సమగ్రత ఇంటిగ్రిటీ కాపాడాలి. కాబట్టి ఈ సమయంలో ఈ ఫెడరలిజం గురించి కూడా పాయింట్ చేసేటప్పుడు దీన్ని మిక్స్ చేసుకోండి. అలాగే కాంకరెంట్ లిస్ట్ మీకు తెలుసు, స్టేట్ లిస్ట్ అంటే ఏంటి, యూనియన్ లిస్ట్ అంటే ఏంటి, కాంకరెంట్ ఉమ్మడి జాబితా అంటే ఏంటి. ఈ కాంకరెంట్ లిస్ట్ లో ఉండే ఐటమ్స్ ఏంటి, దీంట్లో ఎలా వివాదం అవుతాయి, యూనియన్ లిస్ట్ గొడవ లేదు తెలిసినట్టుంది, స్టేట్ లిస్ట్ గొడవ లేదు అది తెలిసినట్టుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కాంకరెంట్ లిస్ట్ ఉమ్మడి జాబితాకు వచ్చినప్పుడు అప్పుడు కూడా క్లియర్ గా మనకి ఇచ్చినారు, మెన్షన్ చేశారు. అప్పుడు అప్పర్ హ్యాండ్ ఏంటంటే ఏదైనా వచ్చినప్పుడు మళ్ళీ పార్లమెంట్ అవుతుంది, అవి చదువుకోవాలి. మరి ఇక్కడ దీనికి సంబంధించి ఇలాగ అనేక అంశాలు బాగున్నాయి. మరి ఆ విధంగా చూస్తే ఈ మ్యారేజ్ కానీ, డివోర్స్ కానీ, సక్సెషన్, కాబట్టి వివాహం కావచ్చు, నీకు విడాకులు కావచ్చు, సక్సెషన్ వారసత్వం కావచ్చు, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే కాంకరెంట్ లిస్ట్ లో ఉమ్మడి జాబితాలు ఉన్నాయి. అంటే రాష్ట్రాలు చట్టాలు చేయొచ్చు, కేంద్రం చట్టాలు చేయొచ్చు, ఈ ఉమ్మడి జాబితాలు ఉన్నాయి. కాబట్టి అదే విధంగా ఈ స్టేట్ లెవెల్ ఎక్స్పెరిమెంటేషన్, ఇది ఇప్పుడు జరిగింది ప్రయోగాలు చేస్తున్నారు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, ఇప్పుడు తీసుకునేవారు స్టేట్ లెవెల్ లో. ఈ స్టేట్ లెవెల్ లో చేసే ప్రయోగాలు అనేటువంటి అది ఒక మెటీరియల్ పనికొస్తుంది. దేనికంటే అనలైజింగ్ సెంట్రల్ స్టేట్ లెజిస్లేటివ్ విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మీరందరూ ఏపీపీఎస్సీ వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా పనికొస్తుంది. కాబట్టి యూపీఎస్సీకి ఏపీ పనికొచ్చేది, ఎందుకంటే ఇది ఒక ఎక్స్పెరిమెంట్ జరుగుతోంది. ఈ ఎక్స్పెరిమెంట్ ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఆంధ్రప్రదేశ్ జరిగితే ఏంటి, పక్క రాష్ట్రాలు జరిగితే ఏంటి, ఇది కాంకరెంట్ లిస్ట్ కదా. ఈ కాంకరెంట్ లిస్ట్ ఎవరి యొక్క పై చేయవద్దు. అంటే ఇప్పుడు ప్రభుత్వం మాట్లాడేది జియో పాలిటిక్స్ లాగే ఇక్కడ దాంట్లో ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంటున్నాం, ఇవి అలయన్స్ ఉండొచ్చు, కాకపోయినప్పుడు వేరే రాష్ట్రం ఏంటి, ఆ చట్టం చేస్తే ఏమవుతుంది, ఇలాంటి సున్నితమైన విషయాల్ని జాగ్రత్తగా డీల్ చేస్తూ రాయాల్సిన విధానంలో ఎవరిని నొప్పించకుండా యాజ్ రాయడానికి ట్రై చేయండి, యూ కెన్ స్కోర్ మాక్సిమం మార్క్స్. మరి దీనికి సంబంధించి ఇంకొన్ని విషయాలు వస్తే పేపర్ 1 లో ఏముంది, సొసైటీ అండ్ సోషల్ జస్టిస్ ఉంది కదా మీకు. ఈ సొసైటీ అండ్ సోషల్ జస్టిస్ సంబంధించి ఉమెన్ ఎంపవర్మెంట్ వస్తుంది, స్త్రీ సాధికారత అంటున్నాం. ఈ స్త్రీ సాధికారత అంశం కూడా ఎలా ఉందంటే ఇక్కడ హౌ స్టాండర్డైజ్డ్ లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఫర్ మెయింటెనెన్స్, మ్యారేజబుల్ ఏజ్ అండ్ ఈక్వల్ ఇన్హెరిటెన్స్ ఇంపాక్ట్ జెండర్ జస్టిస్. మనమంతా జెండర్ జస్టిస్ మాట్లాడుతున్నాం, పురుషులు వేరే స్త్రీలు వేరే కాదు, ఉమెన్ వేరే మెన్ వేరే కాదు, ఆల్ ఇక్కడ మాట్లాడుతున్నాం. మరి ఈ యొక్క జెండర్ జస్టిస్ అనే దానిపైన ఈ ఈక్వల్ ఇన్హెరిటెన్స్, ఈ బిల్లులో ఏముంది, ఇంకొక విషయము, పురుషులకైనా స్త్రీలకైనా మెన్ కానీ ఉమెన్ కానీ ఈక్వల్ గా రైట్స్, ప్రాపర్టీ రైట్స్ ఇవన్నీ వస్తాయని చెప్తున్నారు. అంటే విధంగా చెప్పాలంటే జెండర్ జస్టిస్ ఉంది.
కాబట్టి ఇది ఈక్వల్ ఇన్హెరిటెన్స్ అంటే జెండర్ జస్టిస్ కి మనకు లింగ వివక్షత తావ లేకుండా పురుషులకి స్త్రీలకి సమానమైన ఆస్తి ఇవ్వడం అనే అంశం ఉంది. అలాగే చెప్పాలంటే మ్యారేజ్ ఏజ్ అసలు స్త్రీలు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, పురుషులు ఎప్పుడు చేసుకోవాలి, మరి పురుషులకి ఇచ్చిన తర్వాత కూడా ఎక్కడ వైలేషన్ జరుగుతున్నాయి, ఒక మతానికి ఒక రకానికి ఎలా ఉంది అనేక విషయాలు ఇక్కడ వస్తాయి. అలాగే మెయింటెనెన్స్, ముఖ్యంగా ఏదన్నా ఆ జీవిత భాగస్వామి విడిపోతే భార్య గాని భర్త గాని వాళ్ళు ఎవరు ఏ రకంగా ఆదుకోవాలి, ఆ మెయింటెనెన్స్ ఏంటి, ఎలాంటి విషయాలు దాని ఉన్నాయి. సో ఈ విధంగా దీనికి సంబంధించి ఒక స్టాండర్డైజ్డ్ లీగల్ ఫ్రేమ్వర్క్, ఎందుకంటే ఒక ఖచ్చితంగా ఇష్టంగా చేయడానికి లేదు, ఒక లీగల్ ఫ్రేమ్వర్క్, ఒక చట్టపరమైన ఒక పరిధి కావాలి. అంటే ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ లో మీరు ఈ అంశం దాగింది. అలాగే చూస్తే ట్రైబల్ ప్రొటెక్షన్, ఎందుకంటే ట్రైబల్ అనేవాళ్ళు, గిరిజనులు అనేవాళ్ళు, ఆదివాసులు అనేవాళ్ళు పేర్లు ఏమైనా సరే ఈ రోజు భారతదేశంలో ఈ రోజు ఈ యొక్క మొత్తం టోటల్ గా డెవలప్మెంట్ అంతా ఇన్ని పథకాలు చేసినా అందరి డ్రాట్స్ మనలా ఉన్నాయి. వాళ్ళ యూనివర్సిటీ ఉంటారు, అమాయకత్వం ఉంటారు, ఈ అమాయకత్వం ఆసరా చేసి మోసం చేస్తున్నారు అని అన్నాం, కానీ అలాంటి నోట్లకు గురవుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి సంబంధించి ఎలా మనం ప్రొటెక్ట్ చేయాలి, ఇది ఆంథ్రోపాలజీలో రావడమే కాకుండా ఇప్పుడు చెప్పిన సొసైటీలో సోషల్ జస్టిస్ లో ఇంక్లూడ్ చేసుకోండి. ఆంథ్రోపాలజీలో మీరు ఖచ్చితంగా మీకు డిస్కస్ చేస్తాము. ఇది కరెంట్ అఫైర్స్ టాపిక్. ఈ ద స్పెసిఫిక్ ఎక్స్క్లూజన్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. కాబట్టి ఈ చట్టంలో నుంచి షెడ్యూల్డ్ ట్రైబ్స్ ని వాళ్ళు ప్రత్యేకంగా మినహాయింపు చేశారు. కాబట్టి ఇది ఏం చేస్తుంది క్యాండిడేట్స్ కి, మీకు ఈ బ్యాలెన్సింగ్ యూనిఫామ్ లాస్ విత్ ద కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ప్రొటెక్టింగ్ ఇండిజినస్ కల్చర్స్ అండ్ కస్టమరీ ప్రాక్టీసెస్. ఈ రోజు 5th షెడ్యూల్ కానీ 6th షెడ్యూల్ చదువుతారు, పార్టీలో వచ్చింది ప్లస్ ఆంథ్రోపాలజీ వస్తుంది పేపర్ 2 లో. కానీ 5th షెడ్యూల్ లో కావచ్చు, 6th షెడ్యూల్ లో కావచ్చు, ఈ ట్రైబల్ పీపుల్, ఈ ఆదివాసులకు సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏమున్నాయి, చట్టబద్ధమైన రాజ్యాంగపరమైనటువంటి రక్షణలు ఏమున్నాయి. కాబట్టి వాళ్ళకి ఉండేటువంటి ఇండిజినస్ కల్చర్స్, స్థానికంగా వాళ్ళ తరతరాలు వచ్చేటువంటి ఆ సంస్కృతిని, కస్టమరీ ప్రాక్టీసెస్, తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని కాపాడుకునే హక్కు ఈ యొక్క చట్టమే కల్పించింది 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ లో ఎవరు జోకి. అందుకోసమే ఈ రోజు మనము అటు యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చినప్పటికీ ఇక్కడ చాలా రాజ్యాంగ చిక్కులు ఉన్నాయి. సో అందుకోసమే వాళ్ళని మీకు ఈ మతాల జోలికి రారు, మీరు వీళ్ళ బట్టి ఎగ్జామ్ చేయడం జరిగింది షెడ్యూల్ టైప్స్ ని. ఎందుకంటే బేస్డ్ ఆన్ 5th and 6th షెడ్యూల్ మీరు చదువుకుంటారు, చదవకపోతే మళ్ళీ బాగా చదవండి, పాయింట్ టు పాయింట్ చదవండి. 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ మీ పాలిటీతో పాటుగా ఆంథ్రోపాలజీ పేపర్ 2 లో మనం కూలంకషంగా డిస్కస్ చేస్తున్నాము, మళ్ళీ డిస్కస్ చేద్దాము, ఇవి చూసుకోండి. సో ఈ విధంగా చూసినప్పుడు మనకు అనేక అంశాలు లాగినట్టుగానే మరి ముఖ్యంగా ఏపీపీఎస్సీ అభ్యర్థులు కూడా ఇవన్నీ ఇప్పుడు చెప్పడానికి వర్తిస్తాయి. అదనంగా ఏమేం పాయింట్స్ మనం డిస్కస్ చేస్తామంటే అటు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఇండియన్ పాలిటీకి లాకి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్. ఎందుకంటే ఇది ఏం చూస్తుందంటే ముఖ్యంగా ఈ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల గురించి నీకు ఏం అర్థమైంది, క్యాండిడేట్ కి అర్థమైందా లేదా అనే విషయం బయట చేయడంలో ఈ రకంగా అడుగుతాడు. కాబట్టి ఫండమెంటల్ రైట్స్ కి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కి మీకు అర్థమైందో తెలియజేయడమే క్వశ్చన్స్ అడుగుతాడు. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే హౌ స్టేట్ లాస్ అటెంప్ట్ టు ఓవర్ రిలీజియస్ పర్సనల్ లాస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఏ యూనిఫామ్ లీగల్ ఫ్రేమ్వర్క్. ఒక యూనిఫామ్ లీగల్ ఫ్రేమ్వర్క్, ఒక సమానమైనటువంటి అందరికి సమానంగా ఉండేటువంటి యూనిఫామ్ గా ఉండేటువంటి లీగల్ ఫ్రేమ్వర్క్ చట్టబద్ధమైన పరిధిలోకి వచ్చినప్పుడు ఈ యొక్క రిలీజియస్ పర్సనల్ లాస్, ఎందుకంటే ప్రతి మతానికి ప్రత్యేకంగా పర్సనల్ లాస్ ఉన్నాయి, ఎవరి మతానికి వాళ్ళ సంబంధించిన లాస్ ఉన్నాయి. సో ఈ విధంగా వచ్చినప్పుడు స్టేట్ ఏ విధంగా ఈ ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కుల కింద ఉన్నాయి, ఇవన్నీ కానీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతుంది అనే విషయాన్ని మీకు అర్థమైందా లేదని తెలియడం కోసంగా ఈ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ వస్తాయి. కానీ కాన్సెప్ట్ తెలిసిపోయింది కాబట్టి డిస్కషన్ తెలిసి బట్టి అలాంటి ఒక ట్విస్ట్ చేసినా కూడా ఎగ్జామ్స్ రాయగలుగుతారు, రాయండి. అలాగే లా అండ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ వస్తాయి ఏపీపీఎస్సీ లో. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ కదవని పరిపాలనా సంస్కరణ అంటాం. ఉదాహరణకి కంపల్సరీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్, తప్పనిసరిగా భార్యాభర్తలు ఇద్దరు కూడా పోయి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, నీ పాస్పోర్ట్ కావాలంటే వీసా కావాలి తప్పదుగా అడుగుతున్నాం, కానీ ఈ రోజు చాలా చేసుకోవాలి. తెలుసు మీకు, కనీసం మనకు ఉండేటువంటి ఇన్ని నంబర్ చెప్పడం, కానీ మీకు తెలిసిన సంఖ్యలో చూడండి ఎంతమంది రిజిస్ట్రేషన్ కడుతున్నారు. ఇక్కడ ఏమంటారు, ప్రతి వివాహము చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ జరగాలన్నట్టు, అది ఎవరైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు. సో కాబట్టి ఇది కంపల్సరీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అంటే అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ అవుతుంది, పరిపాలన సంస్కరణ అవుతుంది. అలాగే మానిటరింగ్ ఆఫ్ లివింగ్ రిలేషన్షిప్, ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి జీవిస్తున్నారు, చూస్తున్నాం రకరకాల హత్యలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి.